సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. తమ్మారెడ్డి భరద్వాజ ఒకప్పుడు రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ప్రెజెంట్ యూట్యూబ్ లో వచ్చే పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ నిర్మోహమాటంగా తన అభిప్రాయాల్ని వెల్లడి చేస్తూ ఉంటారు. రీసెంట్ గా నాగ్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తన అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తుమ్మిడి చెరువు దగ్గర ఉన్న ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయాలనుకుంది. కూల్చారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ ల్యాండ్ ని కొనుక్కున్నాడు. నిజానికి ఆ స్థలం మొత్తం 12 ఎకరాలు. అందులో 3 ఎకరాలు కబ్జా చేశారని గవర్నమెంట్ కూల్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే రూల్స్ ప్రకారం చెరువు ఒడ్డున కొంత ప్లేస్ వదిలివేయాలి. నాగార్జున అలా వదిలివేయలేదన్న ఉద్దేశంతో కూడా కూల్చేసి ఉండవచ్చు. వాటర్ బాడీ కాబట్టి నాగార్జున ఓన్ ప్లేస్ అయినా సరే కట్టడానికి వీల్లేదని చెప్పుకొచ్చాడు. ఇక అసలు హైడ్రా అనేది ఓన్లీ ఎఫ్టీఎల్ ల్యాండ్ మీద చేస్తుందా, లేక పర్మిషన్ లేని ఇళ్ల మీద కూడా కూల్చివేయాలని చేస్తుందా? కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎఫ్టీఎల్ కిందనే అన్నీ చేస్తే సగం హైదరాబాద్ పగలకొట్టాల్సిందే అని చెప్పుకొచ్చాడు. బడాబాబుల నుంచి రాజకీయ నాయకుల పిల్లల దాకా, అలాగే సామాన్యులతో పాటు ఎన్నో కాలనీలు కూడా ఎఫ్డీఏ కిందకి వస్తాయి. అలా చేస్తే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఓట్లు పోతాయి. అందుకే వాటి జోలికి వెళ్లరని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.